సార్ లవ్ లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఆయన మీకేం గిఫ్ట్ ఇచ్చారు? ఆయన నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక చాక్లెట్. సో ద ఫస్ట్ గిఫ్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ నేను ఆయనకి యాక్చువల్గా ఒక వాచ్ కొన్నాను, నాకు గుర్తుంది. ఒక వాచ్ అయితే కొన్నాను, ఇచ్చాను. సో అది పదిలంగా దాచుకున్నారు, ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉంది. ఈయనే నాకు కరెక్ట్ అని మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? కొంతకాలం అలా కామన్ ఫ్రెండ్స్తో అట్లా మూవ్ అవుతున్నప్పుడే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడితే ఓపిక్గా వినేవారు. ఒకవేళ గనక నేను నిజంగా కన్ఫ్యూషన్లో ఉన్నాను, నిజంగా నేనేమి దాన్ని తీర్చుకోలేకపోతున్నాను అంటే ఆ టైంలో కరెక్ట్గా ఎలా గైడ్ చేయాలి, లేదా మనకు ఒక సెక్యూర్డ్ ఫీల్ కలిగేలాగా మనల్ని ఆ ఒక పర్టికులర్ టైం పీరియడ్కి ఎట్లా చూసుకోవాలి, అది ఆయన చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సో ఆ క్వాలిటీ మీకు నచ్చింది? క్వాలిటీ నాకు చాలా, నేనే కాదు వర్ష, ప్రతి ఒక్క ఆడది ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఈ ఫీల్డ్ లో లక్ ఉంటే సక్సెస్ అవుతామా, టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతాం? టాలెంట్ ఉంటే సస్టైన్ అవుతాం, లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మనం ముందుకెళ్ళాలంటే లక్ ఉండాలి, అలానే టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ ఉన్నప్పుడు మీకు అవకాశం వస్తుంది, కానీ లక్ తోడైతేనే సక్సెస్ వస్తుంది, మీరు ఎదుగుతారు. ఈ ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేకపోతే పర్సనల్గా అవ్వచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? ఫస్ట్ కాల్ చేయను, ప్రే చేస్తాను. ఎందుకంటే నాకు అన్నిటికీ తోడు మా బొజ్జగనయ్య, మా బాబా, కామాక్షి తల్లి. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఒక 100 మందిని నా వెనక పెట్టుకొని ఉన్నాను. నా బలం వాళ్ళు, నా సైన్యం అంతా కూడా నేను నమ్ముకునే నా దేవుడు. వావ్. ఇంకెవ్వరితో నేను చెప్పుకోను. నాకు చాలా బాధ కలిగించినా సరే, ఏదైనా సరే వెళ్ళి పూజ గదిలో అలాగా కూర్చుండిపోవడమో, నించుండిపోవడమో, లేదు నేను ఎక్కడ ఉంటే అక్కడ అప్పుడు ప్రే చేసుకోవడం, అంతే. మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ పేమెంట్ అనేది నాకు ఎమలీలా మూవీకి 65,000. అదైతే నాకు బాగా గుర్తుంది. 65 ఫస్ట్ మీరు తీసుకునింది. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. కొంతమందికి నాకు నిజంగానే వాళ్ళకి చేయాలనిపించిందంటే 0 పేమెంట్ తీసుకొని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఇది జెన్యూన్, నాకు తెలుసు ఆ విషయం. అండ్ కొంతమంది వచ్చి, అమ్మ మీరు నా కోసం చేసి పెట్టండి అమ్మా, నువ్వెంత ఇవ్వగలుగుతావు, అమ్మ నేను ఇంత ఇచ్చుకోగలను. ఓకే రైట్. ఎందుకంటే పేమెంట్ విషయంలో నేను ఎప్పుడూ కూడా ఇంతే ఇవ్వాలి, ఇదే కావాలి, ఇంత ఉంటేనే నేను చేస్తానని ఎప్పుడు నేను చెప్పనండి. మనల్ని ఒకరు మీరు చేస్తే బాగుంటుందని వస్తున్నారు కదా, అది నేను గౌరవిస్తాను. అది నాకు నిజంగా చాలా ప్రైడ్ మూమెంట్ అన్నమాట. మీరు చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, లేదా మీరుంటే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని ఒకరు అనుకోవడమే నాకు చాలా హ్యాపీ అన్నమాట. మేడం, మీరు ఇప్పుడు ఇంత మంచి సారీ కట్టుకున్నారు, జీన్స్ వేసుకొని ఒక ఈవెంట్ లో దుమ్ము లేపేశారు. ఇప్పుడు ఒక సినిమాలో మళ్ళీ జీన్స్ వేసుకొని చెయ్యాలి మీరు ఇంద్రజ గారు అంటే చేస్తారా? నేను ఆర్టిస్ట్ ని, వాళ్ళు ఒక క్యారెక్టర్ నాకు తీసుకొచ్చినప్పుడు ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది ఖచ్చితంగా నేను చేస్తాను. కానీ నేను ఆ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఎక్కడా కూడా ఎవరు కూడా ఛీ అని చెప్పుకోని విధంగా నేనున్నానా అన్నది నేను చాలా గమనిస్తాను. ఆ వేసుకునే ఏ కాస్ట్యూమ్ అయినా సరే అందంగా కనపడాలి, డిసిప్లిన్డ్గా, డీసెంట్గా ఉండాలి తప్ప ఒకరు మొహం అరేంటి ఇలా వేసుకున్నారు అనేటట్టు ఉండకూడదు. అది మాత్రం నేను చూసుకుంటా, అంతే. ఒక్క మాటలో ఆలీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనం బయట కనిపించే కామెడియన్ కాదండి, ఆయన మనస్సులో ఒక హీరోనే. అంత మంచి గొప్ప మనసున్న వ్యక్తి, అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఆయన దగ్గర నాకు చాలా చాలా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే, వాళ్ళ అమ్మ అంటే ఆయనకు ప్రాణం. వాళ్ళ అమ్మ ఏం చెబితే ఒక్క మాట కూడా జవదాటరనమాట. ఆవిడ ఉన్నంత వరకు కూడా అంత బాగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఆ విషయంలో నాకు ఆలీ గారు అంటే చాలా రెస్పెక్ట్. అలానే ఎస్వి కృష్ణారెడ్డి గారు గురించి నాకు దేవుడు పంపించిన ఏంజల్ అండి, ఆయన దేవదూతడు అంతే. నాకు సంబంధించినంత వరకు ఎస్వి కృష్ణారెడ్డి గారే లేకపోతే ఇంద్రజ లేదు, ఈ మూవీస్ లేదు, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ లైఫ్ లేదు, ఈ ఇంటర్వ్యూ కూడా లేదు. వావ్. మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మ్యామ్? 100కి 100% మా అమ్మ నాన్న, అంతే. ఇంకెవ్వరు ఆ ప్లేస్కి, ఆ వాళ్ళకి తర్వాతే ఇంకెవ్వరు వచ్చినా కూడా. అసలు నేను ఫస్ట్ చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే 100% మీరు ఇచ్చిన
కొంచెం ధైర్యం, మీరు చేసిన సపోర్ట్, నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేడం ఇలా అయింది అని ఫోన్ చేయగానే మీరు ఎప్పుడు నాకు 100%, సపోర్ట్ చేశారు, 100%. నన్ను గైడ్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది మ్యామ్ కిసిక్ టాక్స్కి రావడం? ఇక్కడ మనకు పిలవగానే నేను ఇంతకు ముందు వచ్చిన గెస్ట్లు కొంతమందిని నేను అడిగాను. ప్రతి ఒక్కరు చెప్పిన ఒకే మాట ఏంటంటే, ఇంద్రజ జస్ట్ గెట్ గోయింగ్, ఇమ్మీడియట్ అక్సెప్ట్ చేయండి. చాలా పాజిటివ్ గా ఉంటుంది, మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, మీకు దీనివల్ల డెఫినెట్ గా మంచి నేమే వస్తుంది కానీ ఎక్కడ కూడా బ్యాడ్ అవ్వదు అనేసి నాకు చెప్పి పంపించారు. థ్యాంక్ యూ సో ఆ నమ్మకంతో వచ్చాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను వర్షాన్ని కలిసి కూడా కొన్ని నెలలైపోయాయి. మేడం వచ్చేసి హోస్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఇంద్రజ గారు ముందు ఇంద్రజ గారు స్టూడెంట్ నే నేను. ఎంత పెద్దకి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా అది మీ ఎప్పుడు ఇంద్రజ గొప్పతనం రా, అది మీ గొప్పతనం, మీ పెద్ద మనసు. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. Thank you. ఎప్పుడు మా ఇంద్రజ మ్యామ్ మా కళ్ళ ముందు నవ్వుతూ అలరిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ రా. విషింగ్ యూ all the very best. Nothing but all good things should happen to you. And wishing Big TV also a long way to go. A lot more great shows and great heights ki meer reach avvalani manspurtiga korukuntunna. For more videos like this, subscribe Big TV channel.